ఏంటండి అంటే ఈరోజు అంటే ఇప్పటి వరకు తను కోర్టులో వేసిన పిటిషన్స్ ఎన్ని పరిశీలించినప్పుడు 8 గంటల తర్వాత కూడా విచారణ కొనసాగుతుందంటే కవిత అరెస్టు తప్పదు అన్నటువంటి సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చినట్లేనా? వంశీ గారు మీరు చెప్పినట్లు మొన్న ఆ రోజు 11వ తారీఖున రాత్రి 8:05 వరకు కూడా నన్ను విచారించారు. వాస్తవంగా సిఆర్పిసి 160 ప్రకారం 6 గంటల తర్వాత మహిళను విచారించకూడదంటూ సుప్రీంకోర్టు తెలియజేశారు. సో 6 గంటలు ఇవాళ కూడా అంతే. 6 గంటల తర్వాత ఒక అడ్వకేట్ల బృందం లోపలికి వెళ్ళింది. అది కూడా తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు గారు, సోమ భరత్, ఇంకా గండ్ర మోహన్ గారు కవిత గారి తరఫున వీళ్ళని అడ్వకేట్స్ని ఎవరో ఈడీ అనుమతించింది లోపలికి వెళ్ళరు. ఎందుకు వీళ్ళని లోపలికి అలౌ చేశారు అనేది ఒక ప్రశ్న. తర్వాత ఇప్పుడు 6 గంటల నుంచి ఇప్పుడు 8 గంటల వరకు కూడా ఈ 2 గంటల వరకు కూడా ఏ రకమైన సంతకాలు తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, వాళ్ళు ఏంటి డాక్యుమెంట్స్ ఏం ప్రిపేర్ చేశారు, ఏమి వాళ్ళ తరఫున తీసుకుంటున్నారు అనేది క్రూషియల్. ఇప్పుడు అందరు కూడా అనుకునేది ఏంటంటే సో ఎవరైనా అరెస్ట్ చేసి ఇలాంటి ఫార్మాలిటీస్ అప్పుడు కొన్ని వాంగ్మూలాలు కానీ కొన్ని వీటి మీద సంతకాలు కానీ దానికి తీసుకోవడం కోసం వీళ్ళని అడ్వకేట్లు పిలిచారు. ఆ రకంగానే వాళ్ళని లోపలికి అనుమతించారు అని చెప్తున్నారు. సో ఈ 2 గంటల్లో జరిగింది చాలా క్రూషియల్ కాబట్టి అందులో తర్వాత ఎస్కార్ట్ వెహికల్స్ అన్నీ కూడా ఈడీ ఆఫీస్ దగ్గర తీసుకురావడం, ఈడీ ఆఫీస్ దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం. సో ఇలాంటి అన్నీ చూస్తే మీరు చెప్పినట్టుగా అరెస్ట్ అనేది సరే మళ్ళీ ఇంకొక రోజు ఎందుకంటే సుప్రీంకోర్టులో 24న విచారణకు రాబోతుంది కాబట్టి సో ఎలానో సుప్రీంకోర్టులో 24 విచారణకు వస్తుంది కాబట్టి ఆ తర్వాత ఆయన చూసుకోవచ్చు ర్యాంగిల్లో ఒక్క పాయింట్ తప్ప ఓవరాల్గా చూసుకుంటే అరెస్ట్ అనేది తప్పనిసరి అనేది తెలుస్తుంది. మీరు చెప్పినట్టు ఇంకొక క్రూషియల్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఇవాళ కవిత గారి మీద ఇంకొకటి ఏంటంటే మధ్యాహ్నం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చేసినట్టుంది వాళ్ళకి. ఎందుకంటే అరుణ్ రామచంద్ర పిళ్ళయ్య గారిని కవిత గారిని కలిపి విచారించారు. మీరు చెప్పినట్టుగా ఇండో స్పిరిట్లో అరుణ్ రామచంద్ర పిళ్ళయ్య గారు కవిత గారు బినామీ అని ఈడీ ఎస్టాబ్లిష్ చేసింది. ఆ రకంగానే ఈ 32.5% వాటా అని చెప్పారు. ఆ రకంగానే ఈ బిజినెస్లో భాగం కావడం 12% ప్రాఫిట్ పొందడం ఏం చేశారు. సో మధ్యాహ్నం నుంచి యాక్చువల్గా సాయంత్రం వరకు కూడా అరుణ్ రామచంద్ర పిళ్ళని కలిపి విచారించాలి అని అనుకోలేదు ఈడీ. మధ్యాహ్నానికే ఒక క్లారిటీ వచ్చేసింది వాళ్ళకి ఈడీకి. అంటే ఈ రెండింటి మధ్యలో సో ఆ బినామీ అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నానికి మరి ఈడీ ఎంతవరకు సక్సెస్ అయింది, దానికి కవిత గారు ఎంతవరకు అంగీకరించారు అనేది తర్వాత తెలుస్తుంది. కానీ బట్ ఓవరాల్గా చూస్తే ఇంకా వాళ్ళతో కలిపి విచారించాల్సిన అవసరం అక్కడ కనపడలేదు. సో ఆ రకంగా చేశారు. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మనీష్ సిసోడియా ఉన్నాడు కాబట్టి అక్కడ ఇప్పుడు లిక్కర్ బిజినెస్ లేదు 100 కోట్ల రూపాయలు ఆపుకి వెళ్ళడం, ఈ మనీ లాండరింగ్ వ్యవహారం ఇలాంటి వాటి కోసమే ఎక్కువగా విచారణ ఇంకా దృష్టి కేంద్రీకరించింది. అది స్పష్టత వచ్చేసినట్టుగా దీంట్లో క్లియర్గా కనపడుతోంది వంశీ గారు. రైట్ సురేష్ గారు. ఇక అంటే ఈ కేసులో ప్రధానమైనటువంటి అభియోగాలు అంటే మనీ లాండరింగ్, 2 కిట్ ప్రోకో అంటే మీకు 100 కోట్లు ఇచ్చాము తర్వాత మీకు ఆదాయానికి సంబంధించినటువంటి షేరింగ్ పర్సంటేజ్, అలాగే ప్రభుత్వ ఆదాయానికి ఢిల్లీ ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం చేకూరే విధంగా వీళ్ళు భారీగా ఆదాయం పొందేటువంటి విధంగా ఒక కుట్రకి తెరదీశారు. దీనికి నిబంధనలను అతిక్రమించారు, చట్టాలని ఉల్లంఘించారు అనేటువంటి అభిప్రాయాలతో కూడా ఇవన్నీ దాంట్లో పొందుపరిచినటువంటి అంశాలు. సరే ఢిల్లీ నుంచి రామకృష్ణ ఏంటి అంటే అరెస్టు తప్పదా అనేటువంటి సంకేతాలు వస్తూ ఉన్నాయి. ఏంటి అక్కడ ఉన్న వాతావరణం ఏంటి ఈడీ కార్యాలయం ముందు? ఆర్కే వినిపిస్తుందా? హలో రైట్. ఆర్కే వినిపిస్తుందా? డిస్కనెక్ట్. హలో రైట్ సార్ లైన్లో ఆర్కే వినిపిస్తుందా? చెప్పండి సార్. ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఈడీ కార్యాలయం ముందున్న పరిస్థితి? వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. ఈడీ కార్యాలయం ముందున్న పరిస్థితి ఏంటి ప్రస్తుతం పరిస్థితి కానీ మనం గమనించినట్టుగైతే ఇక్కడ కొంత హై టెన్షన్ వాతావరణమే ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా సిచ్యువేషన్ అంతా కూడా చేంజ్ అయిపోయిందని చెప్పాలా. ఇక్కడ దాదాపుగా ఇక్కడ 144 సెక్షన్ విధించారు, ఎవరిని కూడా రానివ్వటం లేదు. దాంతో పాటు ప్రత్యేక పోలీస్ బలగాలను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది, ఎస్కార్ట్ వెహికల్స్ అన్ని పెట్టడం జరిగింది. డాక్టర్స్ బృందం వచ్చి లోపలికి వెళ్ళడం రావడం, అందులో ఒక మహిళా డాక్టర్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చారు కొంతమంది. అలాగే తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా లోపలికి వెళ్ళి బయటికి రావడం జరిగింది. మరి వాస్తవంగా చూసుకున్నట్టుగైతే ఈరోజు
ఉదయం నుంచి కూడా దాదాపుగా ఇప్పటికి 9 గంటల పైగానే దాటిపోయింది. 9:30 గంటలు అవుతుంది. ఉదయాన్నే దాదాపు 11కి విచారణ ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ గా విచారణ జరుగుతూనే ఉంది. మరి అడ్వకేట్స్ వస్తున్నారు, వెళ్తున్నారు. కాకపోతే ఒక విషయం క్లియర్ గా చెప్పారు. దాదాపుగా ఈ కేసు విచారణ అనేది దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్టే. రేపు మాగుంట శ్రీనివాసరెడ్డి ఈజ్ అ ఫైనల్ విచారణ ఆయనదే. మరి ఆయన తర్వాత ఇక కేసు దాదాపుగా పూర్తిగా చివరి దశకు వచ్చేసింది. ఇక కేంద్రానికి నివేదిక సబ్మిట్ కూడా చేసేస్తుంది ఈడీ. ఈ నేపథ్యంలో ఈ రోజు కవితను కూడా ఇప్పటిదాకా ఉంచడం చూస్తున్నట్టుగా మాత్రం ఇక ఈ రోజు ఏం జరగబోతుంది, అరెస్ట్ ఉంటుందా లేదంటే ఏం జరగబోతుంది అని కూడా చాలా టెన్షన్ వాతావరణం ఇక్కడ ఉంది. కార్యకర్తలు అలాగే పార్టీకి చెందిన ఎంపీలు మంత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది పరిస్థితి కూడా వాళ్ళకి కూడా అర్థం కావడం లేదు. అయితే అడ్వకేట్స్ మాత్రం లోపలికి వెళ్ళొచ్చి ఈ రోజు అరెస్ట్ ఉండదు అని చెప్పేసి కవిత తరపున అడ్వకేట్లు అయితే చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజం అరెస్ట్ ఉండదని వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే అరెస్ట్ ఉండదు, మరోసారి విచారణకి పిలుస్తారనేటైతే 6ంటికి 7ంటికి వదిలేసి ఉండేవాళ్ళు. అంటే వెళ్ళిపోయి పంపించేసేసి మళ్ళీ రేపు లేకపోతే ఎల్లుండు విచారణకు పిలవచ్చు, లేదా రేపు మాగుంట విచారణ కూడా ఉంది. కాబట్టి సౌత్ కి ఈ కవిత లీడ్ చేసింది కాబట్టి మాగంటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి కూడా లిక్కర్ వ్యాపారంతో సంబంధం ఉంది ఇక్కడ. కాబట్టి ఇద్దరిని కలిపి కూడా విచారణ చేస్తారా రేపనే ప్రచారం కూడా అనే ఆలోచన కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ కానీ రేపు ఇద్దరిని కలిసి విచారణ చేసే లెక్కైతే ఇవాళ వెళ్ళి రేపు మళ్ళీ తిరిగి రమ్మని చెప్పి కూడా చెప్తా ఉంటారు ఈడీ. మనకైనా ఆ విధంగా చెప్పుకోండి. ఇంకా కవితని స్టిల్ ఈడీ ఆఫీస్ లో ఉంచారు అంటే పరిస్థితి దాదాపుగా 90% అదుపులోకి తీసుకుంటున్నారని చెప్పేసి కూడా ఇక్కడ పరిస్థితులు అయితే తెలుస్తున్నాయి. మరి అడ్వకేట్స్ కానీ ఇక్కడ మంత్రులే కానీ వీళ్ళంతా చెప్తుంది ఏంటంటే ఇలాంటి అరెస్టులు ఉండవు అని చెప్పి చెప్తున్నారు. మరి ఈడీ మాత్రం ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉంది. అన్ని దారులు కూడా మూసేసింది. ఎక్కడ నుంచి ఎక్కడ ఎలాంటి బయటకు వెళ్లే అవకాశం లేకుండా కోర్టుకు కూడా ఒక విషయాన్ని చెప్పింది. కవిత విషయంలో గానీ ఇంకా ఎవరైతే ఈడీ విచారణ ఎదుర్కొంటారో వాళ్ళందరి విషయంలో కూడా ఎలాంటి బెయిల్స్ ఇవ్వద్దు, ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితి కానీ వస్తే మాత్రం తమ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి చెప్తుంది. ఒకవేళ ఈడీ గానీ రైట్ ఇందులో ఒక కీలకమైన అంశం ఏంటంటే ఆర్కే చెప్పినట్లుగా ఇప్పుడు రేపు మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ కవితని అంటే సౌత్ గ్రూప్లో శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, కల్వకుంట్ల కవిత వీళ్ళ ముగ్గురు. అందులో మాగుంట శ్రీనివాసరెడ్డిని కల్వకుంట్ల కవితని కనుక కలిపి విచారించే పనికైతే చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా వస్తాయని భావించవచ్చు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు. వీళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేశారంటానికి కూడా ఆయన లిక్కర్ వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయి, తను ఎంపీగా చేసినప్పుడు ఈ పరిచయాలు ఉన్నాయి. ఆ రకంగానే ఇవన్నీ కూడా ట్రావెల్ జరిగిందనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి ఇది ఒక కీలకమైన అంశం అవుతుంది. అయితే తను చెప్పినట్టుగా అంటే సిసోడియా అయిపోయింది. మరి కేజ్రీవాల్ ఈ కేసులో మరి ఆప్కి డబ్బులు వెళ్ళి అని అంటే సిసోడియా డీల్ చేశాడు అని అంటే దీంట్లో ఆప్ ఎవరైతే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రమేయాన్ని కూడా తీసుకొస్తారా, ఇంతటితోటి దర్యాప్తు ఆగుతుందా అనేది చూడాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి అది కూడా మరి రేపు కూడా నోటీసులు ఇచ్చారండి. పిఏకి ఇచ్చారు, మరి ఆయనకి ఇవ్వలేదు కదా. అంటే ఆయనకి తెలిసి జరిగిందా ఈ కుట్ర, ఆయనకి తెలవకుండా జరిగిందా? సిసోడియా కవిత మాగుంట శ్రీనివాసరెడ్డితో కలిసి